అందరూ ఎందుకలా గుంపుకున్నారు? ఎందుకు పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఒక్క నిమిషం చాలు మన జీవితం తలకిందులు అయిపోవడానికి. ఇప్పుడు అసలు తల్లేనా? అసలు ఆ పిల్ల అంత భయపడుతుంటే అలా చేస్తుంది ఏంటని చాలా చాలా కోపం వచ్చింది. నేను మా పాప ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నామనేది చెప్తాను. ఇక్కడ ఈ మొక్కజొన్న పొత్తు అనవసరంగా తీసుకున్నానండి, చాలా ఫీల్ అయ్యాను, చెప్తాను ఎందుకనేది కూడా. ఫ్రూట్ కావాలో అది తీసేసుకోండి. ఈ మూడిట్లో ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో బాబోయ్, అసలు ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్దది చూడడము. లాస్ట్ వరకు కూడా చెప్తానండి. ఫోన్ నెంబర్ మీ పిల్లలకి తెలియకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది. అండి వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలకు వెళ్ళిపోతే మేమైతే కోబన్ పార్క్ వెళ్ళామన్నమాట. మొన్న December 7th వరకు అయితే ఇక్కడ ఫ్లవర్ షో అనేది జరిగింది. దానికోసం అనేసి మేము ఆ ముందు రోజే వెళ్ళాము, మళ్ళీ రష్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి. ఆ రోజు కూడా ఫుల్గా ఉన్నారండి బాబు జనం. ఇక్కడ ఏమైనా జరుగుతుంది అంటే జనాలు వస్తూనే ఉంటారు కదా, ఎక్కడైనా అది కామనే. ఇంకా ఇక్కడ చూసారా చాలా బాగా అనిపించింది. నో ప్లాస్టిక్ త్రో అనేసి అలా ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళు ఏమన్నా ప్లాస్టిక్ కవర్స్ ఏమన్నా ఉంటే అవి వేరేస్తున్నారనమాట. నిజంగా భలే అనిపించింది. సొసైటీకి హెల్ప్ అయ్యే విధంగా ఏదో ఒక పని చేస్తున్నారు కదా యంగ్స్టర్స్ అనేసి. ఇక్కడ ఇలా కొండలో ఉంటే అందరూ రిలాక్స్ అవుతున్నారు అనమాట. మేమైతే అప్పుడే వెళ్ళాం కదా, కూర్చున్నది జాలే కానీ పద వెళ్ళి చూద్దాము అన్ని అని అంటున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకైతే వెళ్ళామండి. ఫస్ట్ అంతా అన్ని స్టాల్సే అనమాట. మెయిన్ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అండి, అసలు సిగ్నల్ అనేది ఉండట్లేదు. ఫోన్పేకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా కొంచెం మనీ అయితే క్యారీ చేయండి. చూసారా సౌండ్స్ ఎంత అలా ఉన్నాయో, ఎక్కువ మంది జనం ఉంటే అంతే కదండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అన్ని స్టాల్స్ అండి. ఎంట్రన్స్ అయితే మాత్రం ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వీళ్ళైతే పీసు మిఠాయి, స్వీట్ క్యాండీ, కాటన్ క్యాండీ అనుకుంటూ అడిగారు. పోనీ ఒకటే ఇద్దరు షేర్ చేసుకుంటారంటే అబ్బే ఎవరిది వాళ్ళకే కావాలి. ఇంకేదో వింతగా చూస్తున్నాడు మా వాడైతే. చాలా పెద్దగా వచ్చింది, అది ఏమీ కాదండి, జస్ట్ షుగరు, అదే చెప్తున్నారు అనమాట వాళ్ళ డాడీ. ఇంకా కొంచెమే తినగలిగారండి బాబు. అసలు స్వీట్ బాగా ఎక్కువ ఉంటుంది కదా, షుగరే కదా, ఇంకా మొత్తం తినలేకపోయారు. మిగతాది అయితే ఇంకా అక్కడ వదిలేసామన్నమాట. ఇంక ఇలాగ ఫ్లవర్స్ అయితే పెట్టారు చూడండి. చూసారా అండి పువ్వులతో అలా చేయడం, డీర్స్ను అన్ని షేప్స్ చేయడం సూపర్ కదా, ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే చూసారా ఎంతమంది జనము అసలు. ఇంకా దీన్ని అయితే వెజిటేబుల్స్తో ఎలిఫెంట్ని చేశారండి, ఎంత బాగుందో అసలు. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అన్నమాట. అన్ని రకాల కూరగాయలు అయితే ఉపయోగించి తయారు చేశారు. ఇంకా డాల్ఫిన్స్ కూడా మంచిగా అయితే డెకరేట్ చేశారండి. అబ్బబ్బబ్బా అసలు ఫ్లవర్స్ అన్నీ అలా చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బటర్ఫ్లై అయితే మాత్రం ఎంత బాగుందో అండి. అసలు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామంటే అసలు ఖాళీనే ఉండట్లేదు. చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా సరేలే అనేసి ఇంకా అలా జస్ట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా తల్లి పిల్ల ఏనుగులు అయితే చేశారండి, భలే ఉన్నాయి అనమాట. క్యూట్గా భలే డెకరేషన్ చేశారు నిజంగా. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి పెద్ద టాస్క్ అండి. వాళ్ళు లైన్స్ అలా ఫెన్సింగ్ వేసినా కానీ లోపలికి వెళ్ళిపోయి మరి వీడియోలు ఫోటోలు తీసేసుకుంటున్నారనమాట. ఇంకా చూసారా ట్రైన్ ఎంత బాగుందో. వాడు ఆవిని చూసి కూడా ఎక్సైట్ అవుతున్నాడు. నేను ఇంక ఈ చూసిన వెంటనే మన ఊళ్ళలో సంక్రాంతికి పందెం కోటలు చేస్తారు కదా, అవే గుర్తొచ్చిందండి నాకైతే. ఏంటో అండి అంత పెద్ద స్టాండ్కి ఫ్రూట్స్ అవన్నీ కట్టారు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఏదైనా కల్చరా లేకపోతే ఏంటో, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఇంకంతేనండి, అయిపోయినట్టే మ్యాక్సిమం. పైనాపిల్, యాపిల్, బనానాస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ పైనాపిల్ కారం పెట్టుకుని తినడం ఎంతమందికి ఇష్టమండి. ఎంతోమంది రోడ్డు మీద ఎగబడిపోతూ ఉంటారు అవి తినడానికి.
ఇక్కడేనండి అస్సలు ఈ పాప అయితే మిస్ అయిపోయింది అనమాట. ఒకటే ఏడుస్తుంది, కానీ కొంచెం తెలివిగా నెంబర్ అయితే గుర్తుంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది కొంచెం పెద్దదేలే, మరీ అంత చిన్న పాప ఏం కాదు. అస్సలు సిగ్నల్ లేదు కదండి, అదే ప్రాబ్లం అనమాట. పోలీసులు కూడా వాళ్ళ ఫోన్లోంచి ట్రై చేస్తున్నారు, అస్సలు అయితే దొరకట్లేదు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చండి చూడండి, కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, కొడుతున్నారేంటి అని ఇంకొక ఆవిడ అందనమాట. ఇంకా ఆవిడ సైలెంట్ అయితే అయ్యింది. ఇంకా పోలీసులు కూడా బాగానే టేక్ కేర్ చేశారు. సిగ్నల్ అనేది చాలా చాలా ప్రాబ్లం అండి. ఇంకా వాళ్ళకి చాలా సార్లు వేరే నెంబర్స్ నుంచి చాలా మంది చెయ్యగా ఒక్కసారి కలిసిందనమాట. అంగో వాళ్ళే అక్కడ నించుని మాట్లాడుకుంటున్నారు. కానీ పిల్లలు అంత టెన్షన్లో ఉంటారు కదా, అప్పుడు ఎప్పుడైనా సరే దగ్గరికి తీసుకోవాలి. అలా కాకుండా ముందే అలా అనేస్తే వాళ్ళకి ఇంకా చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చెప్పొచ్చు, కానీ ముందే అలాగా చేయకూడదు. కొంచెం దగ్గరికి తీసుకోవాలి. అప్పటికే చాలా టెన్షన్ పడి ఉంటుంది కదా, పేరెంట్స్ మిస్ అయిపోయారని. ఎవరికైనా భయం వేసేస్తుంది పిల్లలకి. ఫోన్ నెంబర్ తెలియని పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఎక్కడనే కాదు, ఏదైనా పెద్ద ప్లేస్ లో ఎక్కడైనా మిస్ అయిపోతే, అసలు దొరకకపోతే ఆ ఊహే భయం వేస్తుంది. ఆవిడ అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. సో మీరు మీ పిల్లలకి కంపల్సరీ ఫోన్ నెంబర్స్ అయితే చెప్పండి. మా ఇద్దరు పిల్లలకి వాళ్ళ డాడీ నెంబర్ అయితే తెలుసు, నా నెంబర్ అయితే తెలీదు. నీ నెంబర్ కూడా చెప్పమ్మా అని చెప్తున్నారు అనమాట. చూసారా అండి, మొత్తానికి ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మా వాళ్ళు వెళ్దాం అంటారు, కానీ అక్కడికి వెళ్ళి నడచాలి అనేసరికి మాత్రం లాగేస్తున్నాయి, నడవలేము అని పేచి పెడతా ఉంటారు. నిజంగా అండి, ఇంట్లో ఉన్నంత సుఖం ఇంకెక్కడా ఉండదు. బయటికి వెళ్తే అమ్మ నడవలేము అంటే కుదరదు కదా. ఇక్కడైతే ఇంకా ఇలా వెళ్తూ ఉండగా అక్కడ అయితే భరతనాట్యం డాన్సెస్ అవి జరుగుతున్నాయండి. మేమైతే ఇవి చూడలేదు, కానీ అక్కడ కూడా కూర్చున్నామంట. ఎటు చూసినా కూర్చోడానికి అయితే బోల్డ్ ప్లేస్ ఉందన్నమాట. ఇలాంటి యాక్టివిటీస్ లో మా పాప చాలా ముందుంటది అనమాట. చూసారా, చెట్టు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తుంటే ఎక్కుతుంది. మా వాడైతే కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత అయితే ఎక్కాడు. చూసారా అండి, ఈ చెట్టు ఎంత పెద్ద కొంత, నాకైతే భలే అనిపించింది. ఇంత పెద్ద చెట్టు లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు అప్పటికే ఓపికంతా అయిపోయింది, ఏదో ఒకటి తినాలి కాబట్టి. నెక్స్ట్ మొక్కజొన్న పొద్దు తీసుకున్నానా, మెట్రోలోకి అయితే అలౌ చేయరంటండి. చచ్చినట్టు బయట తిని వెళ్లాల్సి వచ్చింది. చెప్పలేదు కదా, మేము మెట్రోకి అయితే వెళ్ళామండి. మెట్రో స్టేషన్ నుంచి పక్కనే కొబ్బన్ పార్క్ మేమైతే 3 ట్రైన్స్ మారాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికి ఇలా జరిగిందండి బాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.